హలో అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ అండ్ టేస్టీగా స్నాక్ రెసిపీ అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి, దాంట్లోకి సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మంచిగా పాస్తాను అయితే ఉడికించుకోండి. 80-90% అయితే సరిపోతుంది. ఇంకో కడాయి తీసుకుని దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆనియన్, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని మంచిగా వేయించేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని అయితే మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఆల్రెడీ వేగింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, 2 మినిట్స్లో అయితే వేగిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు సాల్ట్, కారం, పసుపు అలాగే గరం మసాలా వేసుకుని మంచిగా మళ్ళీ ఒకసారి వేయించేసుకోండి. కారం స్మెల్ అంతా పోయిన తర్వాత లైట్గా వాటర్ అయితే వేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా, దాన్ని అయితే దీంట్లో వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కనుక వేస్తే కనుక మసాలా అంతా కూడా పాస్తాకు పడుతుందనమాట. ఇలా 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర పైన వేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి. తర్వాత వచ్చేసి ఒక బౌల్లోకి ఆనియన్ అలాగే లెమన్ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.